పవన్ కళ్యాణ్ అయితే డబ్బు సంపాదించే ఆశ లేదు, ఏమీ లేదు. వీళ్ళందరూ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, చంద్రబాబు ఆల్రెడీ ఫుల్గా సంపాదించి కూర్చున్నాడు. చంద్రబాబుకి ప్రజెంట్ ఏం అవసరం లేదు. చంద్రబాబు పని కూడా అయిపోయింది. అనుభవం వేసారు కానీ ఓట్లు ఈసారి వేయరు. అయితే పవన్ కళ్యాణ్ వస్తాడు, అయితే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఆయన డబ్బు సంపాదించి ఆశ లేదు కాబట్టి గ్యారంటీగా ఆయన రావాలి. అనుభవం అవసరం లేదు రాజకీయాల్లో. అది అనుభవం లేవు, రాజకీయాలకు అనుభవం అవసరం లేదు. ప్రజలకు మంచి చేయాలని ఉంది, ఆయనకు ఆశ ఉంది, చేస్తాడు, గ్యారంటీగా చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యి నెక్స్ట్ చేస్తానంటే రాజకీయ అనుభవంతో పని లేదు. ఏంటంటే చేయాలి అనే ఆలోచన ఉంటే పర్వాలేదు. బట్ ఏంటంటే ఆయనకి క్యాడర్ కానీ ఏదైనా కానీ చేద్దాం అనుకునే యువకులకు కానీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ దానికి తగినంత ప్రిపరేషన్ కానీ ఇవి కానీ లేవు. ఏంటంటే ముందు బేసిక్ కింద క్యాడర్ని ఇచ్చేసుకోవాలి, తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు వరాలు ఇచ్చేస్తాం, మేనిఫెస్టోలు క్రియేట్ చేసేస్తాం. మేనిఫెస్టోలు కాదు, ముందు వెళ్ళి జనాల్లో ఏముంది, ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆటోమేటిక్గా కమిటీలు వేసుకుని ఇవన్నీ చేసుకోవాలి. అలాంటిది నాయకులు ఏంటంటే వస్తున్నారు, వేరే పార్టీ నాయకులు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన జాయిన్ అవుదాం అనుకున్నా, జనసేన తరఫున చేద్దాం అనుకున్నా కానీ దానికి తగినట్టు ఇక్కడైతే లేదు. ఎందుకు అని అంటే ఎవరో నాయకులు వస్తున్నారు. ఇప్పుడు ఆ నాయకుల మాట ఈయన వినేలాగా అంటే నిదానంగా అలా మారిపోతుంటుంది. ఇప్పుడు ఈయన ఏదో వచ్చి చేస్తాడు అనుకున్నా కానీ ఏంటంటే వచ్చే నాయకులందరూ మళ్ళీ నిదానంగా మార్చేస్తారు. అప్పుడు చిరంజీవి వచ్చారు, చిరంజీవి గారు ఏదో చేస్తారు అనుకున్నాం. బట్ ఆయన వెనకున్న కొంతమంది అలా మళ్ళీ మార్చేశారు. ఇప్పుడు ఈయన కూడా అలా మార్చేస్తారేమో, లేకపోతే ఇంకేదైనా అవుతుందేమో అనే ఆలోచన తప్ప చేస్తాడు. ఓకే, చేయొచ్చు మేబీ ఏంటంటే, బట్ వెనకుండే రాజకీయ నాయకులు వల్ల మారిపోతుంది మొత్తం అంతా. ఏంటంటే పైన శాంక్షన్ అయ్యే పథకాలు కానీ అవి కానీ కిందకు వచ్చేసరికి మొత్తం ఎవరికి ఏమీ రావట్లేదు. అదేవిధంగా రాజీవ్ గృహ పథకాలు, ఈ పథకాలు, ఇళ్ళ పథకాలు అంటున్నారు. ఇప్పుడు వరకైతే ఎవరికో వస్తున్నాయి. ఏది మా పార్టీ వాళ్ళకి ఇస్తున్నామా లేదా అన్నట్టు చూస్తున్నారు తప్ప రాజకీయం లేకుండా మామూలుగా ఇచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అయితే రావాలని కోరుకుంటా. ఒకవేళ ఎందుకు అని అంటే ఒకవేళ మేబీ ఆయన చేయొచ్చు, బట్ ఇప్పుడు రాలేకపోవచ్చు. కానీ నెక్స్ట్ ఏమన్నా ఆయన ప్రముఖ పాత్ర అనేది వహిస్తాడు రాజకీయాల్లో. కానీ ఇప్పుడు కానీ కరెక్ట్గా మంచి నాయకులు అనేది తీసుకుని ఏంటంటే నేనే జాయిన్ అవుదాం అనుకున్నా. బట్ ఏంటంటే కొంతమంది వెనకుండే రాజకీయాలు మాట్లాడే దీన్ని కానీ మనం అబ్జర్వ్ చేసినా కానీ తెలుస్తుంది. అంటే రాజకీయ అనుభవం లేదు, బట్ నాయకుడిగా అనేది జనాల్లో తిరిగి మొత్తం ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకుని మొత్తం చేస్తే బాగుంటుంది. ఏంటంటే మాట్లాడుతున్నారు, కొన్ని కష్టాలు అనేది తెలుసు, ఆవేశంగా మాట్లాడుతున్నారు, ఆవేశంగా చేస్తున్నారు. బట్ అనేది ఏదైతే బేసిక్ ఇవన్నీ తెలుసుకుని ఎక్కడెక్కడ ఎలా ఉంది, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం తెలుసుకుని దాని ప్రకారం ప్లాన్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. జనసేన కూడా ఆల్రెడీ చెప్పింది 75,000 కోట్లు రావాలి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ని అడగట్లేదు? అరే అన్ని పార్టీలు కలిసి వెళ్ళి అడుగుదాము, సెంట్రల్ గవర్నమెంట్ని అడిగితే డబ్బు వస్తుంది మనకి అని చెప్పేసి ఎందుకు అడగట్లేదు? వీళ్ళందరూ వైఎస్ జగన్ గారు నేను సీఎం వస్తే చేస్తాను. ఏంటి సీఎం వస్తే ముందు ఇక్కడ ఏదైనా జరగడానికి ముందు ఆలోచించాలి కదా. సీఎం గారు మీరు అది చేయట్లేదు, లేకపోతే ఇది చేయట్లేదు అని వచ్చి అడగాలి కదా. అది అడగకుండా నేను సీఎం అయితే అది చేస్తాను, పార్లమెంట్ సమావేశాలకు కానీ వీటికి కానీ వెళ్ళకుండా. అసలు యాక్చువల్గా వీళ్ళు పార్లమెంట్ సమావేశాలు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన తర్వాత జీతాలు తీసుకుంటున్నారు. బట్ ఆ జీతాలు అనేది ఎక్కడ ఎవరి ప్రజల సొమ్మే కదా. ఆ ప్రజల సొమ్ము తీసుకుంటున్నారు, ఆ ఇంటి దగ్గర ఉంటున్నారు, సమావేశాలకు వెళ్ళట్లేదు, దేనికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఎందుకు ఇంకా వీళ్ళని ఎన్నుకునే ప్రయోజనం ఏంటి? ఏదైనా గెలిపిద్దాం, నెక్స్ట్ ఏదైనా చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇలాగ ఇంటి దగ్గర కూర్చుంటారు అనుకోవచ్చుగా. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ నిస్వార్థపరుడు. ఆయన సొంత లాభాన్ని వదిలేసుకుని రాజకీయాల్లోకి వస్తున్నాడు. ప్రజలు మనం 2,000 తీసుకుని ఓటేస్తే రాజకీయ నాయకులు నిస్వార్థంగా పనిచేయలేరు. మనం కూడా డబ్బులు తీసుకోకుండా ఓటేస్తేనే వాళ్ళు నీతివంతంగా న్యాయంగా పరిపాలించగలుగుతారు. కాబట్టి ప్రజలు డబ్బులు మద్యానికి లొంగకుండా మనకి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి ఓట్లు వేయాలి. అప్పుడే మార్పు జరుగుద్ది. ఏదో ఉంది బొమ్మలు చూపిస్తున్నారు, ఊహా చిత్రాలు తప్ప నిజం అభివృద్ధి లేదు. జగన్ గారు వస్తే ఎలా ఉంటుంది అనేది ఏం చెప్తామండి, ఏం చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ రావాలండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.